చాలా మంచిది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, లేకపోతే ఎందుకు ఆరాధించాలి, మనం ఎందుకు ఆయన స్తుతించాలి అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుందాం. 150 కీర్తన 1 నుంచి 6 వచనాల్లో కొన్ని అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. నేను చదువుతున్నాను. 150 కీర్తన 1 నుంచి 6వ వచనం వరకు, అంటే 6 వచనాలే ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహా ప్రభావం బట్టి ఆయన స్తుతించుడి, ధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లల బ్రోవితోనూ ఆయన స్తుతించుడి, మోగు తాళంతో ఆయన స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళంతో ఆయన స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించురు గాక, యెహోవాను స్తుతించుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమమేడ, నిన్నెందుకు అయా స్తుతించాలో, నేను ఎందుకు ఆరాధించాలో మాకు బోధించి మరింత గాఢమైనటువంటి ప్రేమతో మేము అందరం స్తుతించే యోగ్యత మా అందరికి దయచేయమని నీకే ఘనత మేము ప్రభావాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి మనము ఎందుకు ఆయనను స్తుతించాలి అనేటువంటి దాని మీద మనం కనుక ఆలోచన చేసినప్పుడు దేవుడు చేసేటువంటి గొప్ప కార్యములు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 150 కీర్తనలో మరి 2వ వచనం కనుక మనం చూసినట్టయితే చూడండి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించాలి. ప్రభావం అంటే ఆయన శక్తిని బట్టి ఆయన మనము స్తుతించాలి. ఆ శక్తి వల్ల అనేక కార్యములు మనకు చేశాడు కాబట్టి మనం ఆయనను స్తుతించాలి. చూడండి, 54వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది. 54వ కీర్తన 6వ వచనం, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సంతోషించున్నది. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఏమై ఉన్నాడట? యెహోవా నీ నామము ఉత్తమము అని చెప్పి రాయబడ్డది. ఉత్తమము అని అంటే అర్థం ఏంటిది? ఉత్తమము అని అంటే ఇక అన్నిటిని మనం చూసాము, అందరిని మనం పరికించాము, అన్నిటిని మనం చవి చూసాము. కానీ వేటిని మనం పరికించినా, ఏటిని మనం చవి చూసినా, వేటిని మనము అర్థం చేసుకున్నా వాటికంటే ఉన్నతుడుగా, ఉత్తముడుగా, యోగ్యుడుగా, బలవంతుడుగా, ఉపయోగవంతుడుగా, ప్రయోజకుడుగా మనందరికీ కావలసినటువంటి వాడుగా ఉన్నాడన్నమాట. ఎవరు? యెహోవా. అందుకోసమే ఆయన ఉత్తముడు అని చెప్పి చూపబడ్డది. ఉత్తముడు అంటే అర్థం ఏంటిదని అంటే అందరికంటే గొప్పవాడు, మంచివాడు అని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికంటే గొప్పవాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మరి 7వ వచనంలో, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు కాబట్టి నా శత్రుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది అని చెప్పి అంటున్నాడు. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నీ ఆపదలో నుంచి, నా ఆపదలో నుంచి, అన్నిటి నుంచి ఆయన విడిపించే వాడుగా ఉన్నాడు, విడిపించాడు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మనం ఎందుకు చెల్లించుచున్నాము అని అంటే ఆయన మనల్ని అనేకమైనటువంటి బాధల్లో నుంచి, సంకటాల్లో నుంచి, ఇబ్బందికరమైనటువంటి బంధకాల నుంచి మనల్ని విడిపించాడు కనుకనే మనం ఆయనను ఉత్తముడు అని చెప్పి భావించుకొని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకము నుంచి, శరీర పాపము నుంచి, అంతేకాకుండా సైతాను నుంచి, లోకములో అనేక రోగ పీడల నుంచి, వీటన్నిటి నుంచి దేవుడు మనకు
విడుదల కలగజేస్తున్నాడు. కాబట్టి మనం ఆయనను స్తుతించుతున్నాము. ఆయన ఉత్తముడు అని చెప్పించి మనం ఆయనను స్తుతించుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి దేవుని స్తుతించడానికి మనము చదవాల్సింది ప్రకటన గ్రంథము 11 ప్రకటన గ్రంథము 4:11. ప్రకటన గ్రంథము 4:11 అన్నమాట. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆశ్రయుడు వాడు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటమును ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏం చేశాడట? సమస్తమును సృజించాడట దేవుడు. అంతేకాకుండా సమస్తము కూడా ఆయన చిత్తమును బట్టి ఉన్నాయట. అవి వట్టిగానే లేవు. ఆయన చిత్తమును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి ఈ లోకములో ప్రతి అణువు ప్రతి వస్తువు కూడా ఉండి ఉన్నది. దానిని బట్టియే సృజించబడిను గనుక నీవే మహిమా ఘనత ప్రభావం పొందనర్హుడవు. అంటే నువ్వు సృష్టికర్తవు కాబట్టి, సర్వమును సృజించిన దేవుడవు కాబట్టి మహిమ ఘనత ప్రభావములు నువ్వు పొందదగినటువంటి వాడవు అని చెప్పి ఆ దూతలు ఏం చేసినాయట? సాగిలపడి తమ కిరీటములను సింహాసనం ఎదుట వేశాయట. దేవునికి స్తోత్రం. అంటే మేము అంతటి కిరీటమును ధరించే యోగ్యము కాదు, ఆ కిరీటాలు ఏందో నీవే ధరించే యోగ్యుడవు అని చెప్పి అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మరి ఆయనను స్తుతిస్తూ నమస్కరించి మరి సాగిలపడి ఏం చేశారు? దూతలందరూ కూడా ఆయనను స్తుతించారు. కాబట్టి ఆ కిరీటములు ఆయనకు ప్రదానం చేశారు, ఇచ్చారు. అంటే మనము కూడా దేవునికి స్తుతి అనే కిరీటములు ఇచ్చే విధంగా ఉండి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడని చెప్పి కూడా బైబిల్లో రాయబడ్డది. కాబట్టి స్తోత్రముల మీద ఆసీనుడైతాడట. స్తోత్రాలే ఆయనకు సింహాసనం, ఆయనకు స్తోత్రాలే ఆయన కిరీటం. కాబట్టి ఆయన ఎందుకు పొందనర్హుడు అని అంటే సమస్తం ఆయన చేశాడు, సమస్తము ఆయన మూలముగానే ఉన్నాయి కనుక సృష్టికర్త అయినటువంటి దేవునికే మన ఈ స్తుతి ఆరాధన చెందాలి అన్నమాట. అయితే ఇంకా ఎవరికి ఈ స్తుతి ఆరాధన చెందకూడదు. ఒకవేళ కనుక స్తుతి ఆరాధన వేరే దేవతలకు వేరే వారికి మనం చేసినట్టయితే మనం దేవుని నిడిచి ఆ పని చేస్తున్నాం కాబట్టి మనం శిక్షార్హులం అయిపోతాం అన్నమాట. దేవుడు ఆగ్రహించి మనల్ని అందరినీ శిక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు ఏమన్నాడు ఇశ్రాయేలుతో? నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కానంటూనే నేను రోషము కలిగిన దేవుడను. మీరు వేరే దేవతలను ఆరాధిస్తే నేను సహించే దేవుడను కాను. మీరు వట్టి విగ్రహములు పూజిస్తే నేను ఓర్చుకునే దేవుడను కాను. అట్లా అన్న దేవుడు చాలా సందర్భాల్లో విగ్రహములు పూజించిన వారిని తన ఇజ్రాయేల్ ప్రజల్లో నుంచి కూడా తుడిచివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము ఆ సృష్టికర్త అయిన దేవుని విడిచి, తండ్రిని విడిచి మనం వేరే వారిని తండ్రి అని కానీ, మనల్ని పుట్టించినటువంటి ఆ దేవుని విడిచి వేరే దేవతలను దేవుడని కానీ మనము చెప్పలేము, ఆరాధించలేము, కూడదు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసము మరి ఇంకో మాట కీర్తన 18:3 తొందరగా. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కీర్తనీయుడైన ఎన్నో వచనం అది? 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రుల చేతి నుండి నన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న మాట, నిన్ను శత్రు నుంచి రక్షించినటువంటి రక్షకుడు ఎవరైతే ఉంటారో అతడు కీర్తనీయుడు అవుతాడు. నువ్వు ఎందుకు కీర్తిస్తావు అని అంటారు? నన్ను పానం పోతుండగా నువ్వు నన్ను రక్షించావు, ఆ పానగండము నుంచి నన్ను రక్షించిన వ్యక్తివి కాబట్టి నేను నిన్ను కీర్తిస్తున్నానని చెప్పి ఆ రక్షించిన వ్యక్తిని నువ్వు కీర్తిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వేటకాని ఉరిలో నుంచి, అంటే సైతాను ఉరిలో నుంచి మనల్ని రక్షించిన దేవుడు
మరి ఆ దేవుని మనము కీర్తనీయుడు అనకపోతే ఇంకేమనాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయననే మన కీర్తనీయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, మనం సాధారణంగా నేటి దినాల్లో అందరూ కూడా చలనచిత్రము చూస్తుంటారు. అందులో మరి చాలా దుష్టులతో, అంతేకాకుండా దుర్మార్గులతో దుర్మాడి ఒక హీరో ఏం చేస్తాడు? అభాగ్యులను, బలహీనలను రక్షిస్తాడు. రక్షించిన పిదప అందరి యొక్క ప్రశంసలను ఆ యొక్క హీరో పొందుకుంటాడు అన్నమాట. అలాగే మన దేవుడు కీర్తనీయుడు. ఎందుకనంటే సాతాను అనేటువంటి శత్రువు మరి మనకున్నాడు కనుక ఆ శత్రువు నుంచి మనల్ని రక్షించాడు. మనం మొరపెట్టినప్పుడల్లా మనల్ని ఆదుకున్నాడు. కాబట్టి ఆయన కీర్తనీయుడు అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా మన స్తోత్రములు ఆయనకు మనం చెందజేయాలి. 22వ కీర్తన 3. 22వ కీర్తన 3వ వచనం మనం చదువుకుందాం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆయన ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడు? ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటిది? నీవు నీ స్తోత్రములతోటి ఆయన ఆసీనుని చేయగలగాలి. చేసినప్పుడు ఆయన నీకు తన యొక్క సుపరిపాలన అందించగలడు. అంటే సుపరిపాలన అంటే ఆయన రాజ్యంలో నీకు కావలసిన మరి తిండికి తిప్పలు కాదు, భద్రతకు తిప్పలు కాదు, నీకు నివాసముకు తిప్పలు కాదు, నీకు దేని విషయంలో నీకు తిప్పలు కాకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన యొక్క స్తోత్రములు ఆయనను ఆహ్వానించి ఆ స్తోత్రములు అనేటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి యోగ్యత కలిగినటువంటి స్తోత్రమై ఉండాలి మన యొక్క స్తోత్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఇరకబట్టినట్టుగా, ఆరాధించినట్టుగా, స్తుతించినట్టుగా, ఒక అప్పు పుట్టినటువంటి వాని దగ్గరికి పోతే ఏ విధంగా అయితే వాడు చేతులు ముడుచుకుంటాడు, దగ్గర డబ్బు ఉన్నా కానీ కూడా. అలాగే నువ్వేదో దేవునికి స్తుతులు చెల్లిస్తే ఏదో ఇది పోతుందని చెప్పి భావించుకొని దేవునికి బాహటంగా స్తుతించలేక, ఆరాధించలేక ఉన్నట్టయితే నువ్వేమైపోతావు? దేవుణ్ణి నీ స్తుతుల మీద ఆసీనుడు చేసుకోలేవు. ఆ దేవుడు స్తుతుల మీద ఆసీనుడు కాడు. నీకు సుపరిపాలన, మంచి పరిపాలన అందించడు. అంటే నిన్ను తన కృపతో నిన్ను చూడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. 1 పేతురు 2:9 దేవుడు మనకేం చెప్పాడంటే, 1 పేతురు 2:9, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క గుణాతిశయములు ఎలాంటివట? దేవుని యొక్క గుణాతిశయములు ఎలాంటివి అని అంటే, చీకటిలో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడట. అంతేకాకుండా ఆయన గుణాతిశయములను మనం ఏం చేస్తామట? ప్రచురము చేస్తామట. ప్రచురము చేయడానికే దేవుడు మనల్ని ఆ విధంగా పిలుచుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ను దేవుడు ఏర్పరచుకున్న సాక్ష్యము అని చెప్పి మనం చూస్తాం. అనేక లోకములు, జనాంగములు ఉంటున్నా కూడా ఇజ్రాయెల్ మాత్రము ఆ జనాంగములో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగున నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ దినాన క్రీస్తు మూలముగా, క్రీస్తు రక్తం ద్వారా, ఆయన చేసిన రక్షణ కార్యం ద్వారా. కాబట్టి మనం ఏర్పరచబడిన వంశమై ఉన్నాం. ఇజ్రాయెల్ వలె రాజులైన యాజక సమూహములై ఉన్నాము. రాజులనై ఉన్నాము, యాజకులమై ఉన్నాము. పరిశుద్ధ జనముగా మనం ఉండటానికి పిలువబడేటువంటి వారముగా ఉంటున్నాం. దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాము. మనం దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాము కనుక మనం ఆయనను స్తుతిస్తున్నాము, ఆయనను ఆరాధిస్తున్నాము, ఆయనను మనం కీర్తిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బిడ్డలము, ఆయన సొత్తైన ప్రజలు కాబట్టి ఆయన మనం స్తుతిస్తున్నాం. మనము ఎవరి వారము కాము. మీరు ఎవరి వారం చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బెలియలు వారా? మీరు
ఇంకా ఏ ఇతరమైనటువంటి దేవతలకు సంబంధించినటువంటి వారా? చెప్పాలి. మీరు ఎవరి వారు? మీ దేవుడు ఎవరు? మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు అంటే యెహోవా, యేసు అని చెప్పి మీరు అంటున్నారు కదా. మీరు యేసు అన్నప్పుడు ఆయన ప్రజలు ఆయన సొత్తు అయి ఉన్నారు కాబట్టి ఆయనను మాత్రమే మనము స్తుతించాలి. ఇప్పుడు సొత్తు అని అంటే మనము ఎవరి చేతి నుంచి అయినా ఒక వస్తువును కొనుక్కున్నాము. కొనుక్కున్నాక తర్వాత ఆ వస్తువు నీదైపోతుంది. కాబట్టి ఆ వస్తువు అవుతుంది కాబట్టి ఆ వస్తువు మీద నీకు సర్వాధికారం ఉంటుంది. కాబట్టి మనం దేవుని బిడ్డలమై ఉన్నాం కనుక సర్వాధికారము దేవునిది మన మీద చలాయించబడుతుంది. అంటే మనము దేవుడు చెప్పినట్టుగా తన ఉద్దేశానుగుణంగా తన చిత్తానుగుణంగా మనము ప్రవర్తించాలి. అప్పుడు ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆరాధిస్తాడు. కాబట్టి నా జీవితంలో దేవుడు మహా ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవుడు కనుక మనమందరం కూడా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనము ఆ యెహోవాను మనము సేవించాలి. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.